భారతదేశానికి వస్తే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇస్లామిక్ పరిపాలన ప్రారంభించిన వారు కుతుబుద్దీన్ ఐబక్. ఆయన కొద్ది రాజ్యాన్ని పరిపాలించినప్పటికీ అందులో ఆయన ఈ జిజియా పన్నుని ప్రవేశపెట్టాడు. అప్పటి నుంచి కూడా జిజియా పన్ను హిందువుల మీద వేయబడుతూ హిందువులు, బౌద్ధులు ఇటువంటి మన భారతీయుల మీద పెద్ద ఎత్తున విధించబడుతూ వస్తుంది. ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఇది మరీ కఠినంగా వసూలు చేయబడింది. కాబట్టి మొదటి నుంచి కూడా ఈ పన్నుని మనం వ్యతిరేకిస్తూ వచ్చింది సమాజం. ఎందుకంటే ఇది కేవలము ఇస్లాం మతంలోకి మారకపోవడం వల్ల పడిన శిక్షగా భావించడం అనేది స్పష్టం. అంటే ఉదాహరణకి ఎవరన్నా కనుక ఇస్లాం మతాన్ని పుచ్చుకునే పని అయితే ఈ పన్ను చెల్లించాల్సిన పని లేదు. కాబట్టి మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ముస్లింలు సైనిక పాలనలో విధిగా చేరాలి అనేది ఉన్నప్పటికీ కూడా ఏ ముస్లిము ఎప్పుడూ చేరినట్లుగా మనకి చరిత్రలో ఆధారాలు లేవు. కాబట్టి ముస్లింలు చేరరు, హిందువులు చేరరు, మౌలిక పౌరులు అయితే. కానీ ఈ జిజియా పన్ను వంక మీద తిరిగి మళ్ళీ ఈ పన్నుని హిందువులు మాత్రమే కట్టవలసిన పరిస్థితి ఆ కాలంలో మధ్యకాలంతో కూడా నడిచింది.